జెమినీ టెలివిజన్ ప్రేక్షకులందరికీ మా ఆహా ఏమి రుచి తరపున విజయదశమి శుభాకాంక్షలు అండి. దసరా శుభాకాంక్షలు. అందరికీ అమ్మ, మా పెద్దమ్మ, మా దుర్గమ్మ ఈరోజు పండుగ జరుపుకుంటారు కదా. ప్రపంచం అంతా పండుగ జరుపుకుంటుంది, అమ్మ పండుగ. ఈరోజు మేము ఎక్కడున్నామో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో దుర్గమ్మ ఆలయం అనగానే అందరికీ గుర్తొచ్చే ఊరేంటండి? విజయవాడ. అందరికీ విజయాన్ని సమకూర్చడం కోసం అమ్మ ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉంది. సో నేను కూడా అక్కడే ఉన్నాను, విజయవాడలో ఉన్నాను. ఇదో వీరి పుణ్యవాణి. నిర్మల, ఉషా నన్ను ఇన్వైట్ చేశారండి. ఈ పండుగ రోజు గుడికి తీసుకెళ్తాము అండ్ ప్రసాదాలు వండి పెడతాము అమ్మవారికి, తర్వాత మిగిలిందంతా నీకే అని. అంతే, అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఉంటానా? అందరూ దసరా పండుగ రోజు ఇంత ముద్దుగా పిలిస్తే దసరా రోజుల్లో అది రావడం కూడా మా అదృష్టం అండి. మా ఇంటికి పండగ రోజు మీరు వచ్చి మా ప్రసాదాలని స్వీకరించడం అంటే మా అదృష్టం. నిజంగా విజయవాడలో ఉండడం అదృష్టం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఎక్కడెక్కడ వాళ్ళు విజయవాడ వచ్చి కదా దర్శించుకుంటారు అమ్మవారిని. మేము ఈ ఊర్లో ఉండి 9 రోజులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. అది అదృష్టం కదా. సరే, అమ్మవారిని చూసారా ఎంత ముద్దుగా ముస్తాబు చేశారో. సరే, దండం పెట్టేసుకోండి మీరు కూడా. మేము ఆల్రెడీ పెట్టేసుకున్నాం. సో అమ్మ అందరినీ చల్లగా దీవించాలని, కరుణించాలని, తన బిడ్డలందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే అమ్మవారికి ఇష్టమైన పలహారాలు చేస్తాం. సో విజయదశమి స్పెషల్ చేస్తున్నాం. సో అమ్మవారికి చాలా 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 ఇష్టమైనటువంటి ప్రసాదాలు చేస్తున్నారు. సరే, మనం మొదలెడదాం అండి. ఏమంటారు చెప్పండి అమ్మవారికి? కదంబం రైస్ వండుతున్నారు. కదంబం రైస్ ఎక్కడ నేర్చుకున్నారు ఈ ప్రసాదం? ఇక్కడే మా ఫ్రెండ్ చెప్పారండి. ఎందుకంటే ఆ రైస్ ఇంపార్టెన్స్ ఏంటంటే అమ్మవారికి అలంకరణలో శాకంబరి దేవి అలంకరణ అనేటువంటిది అన్ని రకాల కూరగాయలతో చేస్తారు అమ్మవారికి అలంకరణ. అదే విధంగా అన్ని కూరగాయలతో కలిపి ఆ రైస్ నైవేద్యంగా కదంబం రైస్ పెడతారు. అది గుళ్ళో పెడతారండి. అమ్మవారికి ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. ఓకే ఓకే, ఇలా చేయాలి. ముందు ఏమేమి పదార్థాలు కావాలి చెప్పండి? కదంబం రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, బంగాళదుంపలు, వంకాయలు, మునక్కాడలు, క్యారెట్ ముక్కలు, బెండకాయలు, ధనియాలు, చింతపండు రసం, టమాటాలు, చామదుంపలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఉప్పు, నూనె. కదంబం రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. ఏం చేయాలండి? ముందుగా మనం రైస్ వండి పెట్టుకొని అన్నం వండి పెట్టుకోవాలి. అన్నం వండి పెట్టేసుకొని పొడి పొడిగా ఉంచుకోవాలండి. ఓకే, సో అన్నం ఇలా పూలుగా వండుకోవాలి అంతే కదండి. మెతుకు తగలకుండా. ఓకే, వండుకున్న తర్వాత కందిపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఓకే, కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఏది ఉత్తపప్పు లాగా? ఉత్తపప్పు, ఇంకేమి కలపదు. కందిపప్పులో తగిన నీళ్లు పోసి ఇలా గట్టిగా ఉడకబెట్టి పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ అండి తర్వాత బంగాళదుంపలు, చామదుంపలు ఇవి కూడా విడివిడిగా ఉడకపెట్టుకొని దాన్ని తీసి పెట్టేసుకొని పెద్ద పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో బంగాళదుంపలు, చామదుంపలు ఉడకబెట్టేసాం. ఇప్పుడు స్టవ్ వెలిగించిన నెయ్యి వేసుకుందాం. ఓకే, మంచి నెయ్యి. అమ్మవారి ప్రసాదం కాబట్టి నూనె వాడకుండా నెయ్యి యూజ్ చేస్తున్నాం. మునక్కాయలు వేసాం ఫస్ట్. ఇంకా జీలకర్ర రావాలి అలాంటి ఏమి యూజ్ చేయకూడదు. క్యారెట్. ఓకే, నెక్స్ట్ వంకాయలు కూడా వేద్దాం. బెండకాయలు కూడా వేయాలి. వేయాలని ఏం రూల్ లేదండి? ఏం లేదు, మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఇవి నూనెలో వేగనివ్వాలండి. 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు. ఓకే, చింతపండు రసం తీసుకుంటాం. కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం. ఓకే, కొంచెం చిక్కగా తీసి పెట్టానండి చింతపండు రసము. దాని తగిన కొంచెం వాటర్ పోసుకొని కూరగాయల ముక్కలన్నీ కూడా బాయిల్ అవ్వాలి.
కాసేపు పానికి మూత పెట్టేద్దామా? మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 5 minutes ఉడకనివ్వాలి. ఓకే. ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరు అబ్బాయిలేనా? పండగ రోజు అమ్మాయి ఉంటే ఎంత బాగుంటుంది. మంచి వడ్డానం పెట్టి అలంకరించుకుని ఇంట్లో తిరుగుతుంటే గళ్ళు గళ్ళు అని లక్ష్మీదేవిలా. కానీ మా చిన్నప్పుడే మా పిల్లలకి అలా చేసుకొని చూసుకున్నాను. కానీ అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు కావాలనుకుంటారు, అబ్బాయిలు ఉంటే అమ్మాయిలు కావాలి. మీకు 2 అమ్మాయిలు. ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే అనుకుంటున్నామండి. ఎంతసేపు ఉడకాలండి? ఒక 10 minutes. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఓకే. సో ఎంతకాలంగా ఫ్రెండ్స్ మీ ఇద్దరు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలైనా. ఎలా ఫ్రెండ్షిప్ అయింది? ఒక కిట్టి పార్టీలో ఫ్రెండ్స్ అయ్యారా? సో అప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అన్ని. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఉడికిపోయింటుందండి. ఇంకా 10 నిమిషాలు ఉడుకుతుంది. ఓకే. సో ఇవాళ మునక్కడ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి చామదుంపలు. ఓకే. కొన్ని చామదుంపలు వేసి, కొన్ని పొటాటో, బంగాళదుంపలు ముక్కలు, టమాటా ముక్కలు. ఓకే. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఓకే. ఇప్పటి వరకు మనం ఉప్పు వేయలేదండి. ఇది పసుపు కూడా వేయకూడదు. పసుపు కారం ఏమి యూజ్ చేయాలండి. 1 నిమిషం ఉడికిద్దాం. ఓకే. ఈ లోపల మనం అన్ని పౌడర్ యూజ్ చేస్తామండి. ఇందులో పసుపు కారానికి బదులు పౌడర్ యూజ్ చేస్తాం. ఏం పౌడర్ అది? ఈ మినపప్పు, శనగపప్పు. అది చూపించండి. ఏమేమి వేయాలి? ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కొంచెం కరివేపాకు అండి. కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ కూడా కొంచెం నేతిలో వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను అలానే పౌడర్ చేసి ఉంచానండి. ఓకే. నేతిలో వేయించారా? ఇలా వస్తుంది. ఓకే. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నారా? ఇది అంతే. ఎండుమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. ఒక 20-25 తీసుకొని ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే. ఉడకపెట్టి ఉంచుకున్నటువంటి కందిపప్పును వేసేస్తాం. ఓకే. ప్లస్ ఈ పౌడర్ కూడా వేసేయాలి. అవంతా కూడా ఒక్క 1 minute అండి. మొత్తం అన్ని మసాలా తర్వాత అప్పుడు రైస్ వేసి కలిపేసుకుంటాం. పప్పు కొంచెం వేసాం కదండి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. పప్పు దగ్గర సో ఇప్పుడు అంటే ఇది చిక్కబడింది చూసారా? ఈ మిశ్రమం బాగా చిక్కగా అయింది పప్పు కలపడం వల్ల. ఇప్పుడు తగినంత రైస్ వేసేసుకోవాలి. మరి ఎక్కువైపోయినా కూడా చాలా గట్టిగా అట్లా వచ్చేస్తుంది. అందుకని సరిపడంత చూసి వేసుకోవాలి. జ్యూసీగానే ఉండాలి. తర్వాత గట్టి పడిపోతుంది. చివరగా మనం నేతలో వేయించి పెట్టుకుని జీడిపప్పు వేసేస్తాం. ఆఫ్ చేసాను. నెయ్యి పట్టించేసుకుందామండి. కొంచెం దింపబోయే ముందు కాస్త నెయ్యి చుక్క వేస్తే బాగుంటుంది. ప్రసాదం ఇంకాస్త అమ్మవారి కదంబం రైస్ నవరాత్రుల్లో అండ్ దుర్గా పూజ ఎప్పుడు చేసినా కూడా ఖచ్చితంగా పెడతారంట. సో అందరూ ఎంత గొప్పగా చేస్తారు చూస్తారు కదా, చూసి నేర్చేసుకోండి. మరొకసారి చూపిస్తాం కదంబం రైస్ తయారు చేసే విధానం. అండ్ మీరు చూసి నేర్చుకునే లోపు మేము అమ్మవారికి నైవేద్యం పెట్టేస్తాం. కదంబం రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, బంగాళదుంపలు, వంకాయలు, మునక్కాడలు, క్యారెట్ ముక్కలు, బెండకాయలు, ధనియాలు, చింతపండు రసం, టమాటాలు, చామదుంపలు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఉప్పు, నూనె. కదంబం రైస్ తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసి మునక్కాయ ముక్కలు, క్యారెట్, వంకాయలు, బెండకాయలు వేసి అవి వేగాక చిక్కటి చింతపండు రసం వేసి నీళ్లు పోసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు, బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ధనియాలను వేయించి పొడి కొట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిగా ఉప్పు వేసి కాస్త ఉడకనివ్వాలి.
ఉడికాక తగినంత అన్నాన్ని కూడా వేసి నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేయాలి. ఇలా తయారైన కదంబంలో నెయ్యి వేసుకోవాలి. ఇలా చేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన విజయదశమి స్పెషల్ నైవేద్యం కదంబం రైస్ రెడీ. ఇవాల్టి మన విజయదశమి స్పెషల్ ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా, తర్వాత చిన్న విరామం, టేక్ ఎ బ్రేక్. ఆహా ఏమి రుచిలో చిట్కా తెలుసుకోవడానికి ఆఖరిపల్లిలో ఉన్న బసవకుమారి గారు రెడీగా ఉన్నారు. ఆవిడని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా. హార్ట్ ప్రాబ్లము ఉన్నవాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కానీ సొరకాయ ముక్క చెక్కు తీయకుండా 4 పుదీనా ఆకులు వేసి మిక్సీ బట్టి వడకట్టి ఒక గ్లాసు తాగితే ఉన్న వాళ్ళకేమో పోతుంది, లేని వాళ్ళకి రాదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.